ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంక నువ్వు ఆగుతావా? పరువు తీసుకునే పనులు నువ్వును. సారీ బంగారం. చూడండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా చిన్న దొంగతనమే అయినా అది చాలా విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. సరే మేడం. ఇంకో విషయం చెప్పండి. ఫర్ సపోజ్ జరగరాందేదైనా జరిగి మీరు దొరికిపోయారే అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరుని బయట పెట్టకండి. మీరు దెబ్బలు తిన్నా పర్లేదు, నా బంగారం పేరు నా పేరు అస్సలు బయటికి రాకూడదు. దానికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. అస్సలు రానివ్వం, మీరేం కంగారు పడకండి. పొరపాటున నా పేరు చెప్పారో ఆ తరువాత మీరు బ్రతికుండరు. ఇదిగే, నా బంగారం గురించి మీకు తెలీదు. ఎంత సైలెంట్ అంత వైలెంట్. బయటికి గ్లామర్ క్వీన్, లోపల క్రిమినల్ బ్రెయిన్. తనకేదైనా నష్టం జరుగుతుందనిపిస్తే అరక్షణంలో అవతల వాళ్ళని వేసేస్తుంది. మేము అటువంటి పరిస్థితి తెచ్చుకోము. సైలెంట్గా పని ముగించి ముక్కు పుడక మీ చేతిలో పెట్టి మీతో శభాష్ అనిపించుకుంటాం. వెరీ గుడ్. ఇక మీరు వెళ్ళండి, మేము చిన్న గ్యాప్లో వస్తాం. బంగారం, నువ్వు వాళ్ళకి అన్ని గుడ్లు ఇచ్చావు గాని. గుడ్లా? అదే, వెరీ గుడ్లు. వాళ్ళైతే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఇంతకు ముందు మనం ముక్కు పొడక విషయంలో పెద్ద పెద్ద అనుభవాలనే చూసాం. ఆ విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళ భవిష్యత్తు నాకు అర్థమైపోతుంది. ఇబ్బంది పడతారని, మనల్ని ఇబ్బందిలో పడేస్తారని నాకు అనిపిస్తోంది. నువ్వే ఇలా నెగటివ్ గా మాట్లాడితే ఎలా? పద. ఒక్కరోజు మొగుడు గారు, నా మాటని కాదనకుండా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉన్నా వాస్తవం అయితే అదే కదా, అందుకే మీరు భరించక తప్పదు. నేను కేవలం మా అమ్మ కోసం వచ్చాను, అంతేగాని నాకు ఇంకా ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ లేవు. ఎలా అయితే ఏముంది, తమరొచ్చారు అదే సంతోషం. అయితే నాదొక చిన్న విన్నపం. పూజలో మనస్ఫూర్తిగా కూర్చోండి, మనస్ఫూర్తిగా వ్రతం చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇంకేం మిగిలిందని మంచి జరగడానికి? అంతా అయిపోయింది, ఏం మిగల్లేదు అని మీరు అనుకుంటే సరిపోదు. ఎవరికోసం ఏం మిగిలిందో, ఎవరికి ఏం చేయాలో అంతా దైవం చేతిలో ఉంది. ఈ తాళితో ముడిపడి ఉంది. ఇది కేవలం ఓ బంగారు ఆభరణం అయ్యుంటే దీనికి మహిమలు ఉండేవి కావు. కాని ఇదొక పరమ పవిత్రమైన తాళి. దీనికి ముల్లోకాలను శాసించగల శక్తి ఉంటుంది. ఎందుకంటే దీని మీద ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దీనిని నేను మెడ నుంచి తీయను అని అంటున్నాను. నీకు నాకు ఏ సంబంధం లేదని నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు చూసుకుంటే జరిగిపోవు. ఈ బంధం గట్టిది, అంత తొందరగా తెగిపోదు. ఆ బంధానికి భర్త ఒక్కడే విలువిస్తే సరిపోదు, భార్య కూడా ఇవ్వాలి. ఆ మాటకొస్తే భర్త కంటే భార్యకి ఈ బంధం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. మీరు ఈ బంధాన్ని కోపంతోనూ ద్వేషంతోనూ సింపుల్ గా వదులుకోగలరు. మేము మాత్రం సుమంగలిగా మిగిలిపోయేంత వరకు పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఈ సూత్రాలను గుండెల మీద వేలాడదీసుకునే ఉంటాం. ఇక వెళ్దాం. తొందరలో నీకు మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను. నీకంతా మంచి జరుగుతుంది. పద. చందనాల చందమామరావే, ఆనందలాల చెయ్యి అందుకోగా వేగా, 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి, నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసి
చేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి పోలి, లక్ష లక్షణాల పదవెల్లి. అప్పుడు నువ్వు బుద్ధవనంలో పడినప్పుడు కూడా నేనే పట్టుకున్నాను, ఇప్పుడు కూడా పట్టుకున్నాను. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? మగాడు ఎప్పుడు పడిపోతున్నా తనని పైకి తీసుకొచ్చేది ఆడదేనని. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ధైర్యం అవుతారు, మీరు గెలిచినప్పుడు మీ అభిమానం అవుతారు, మీరు ఓడినప్పుడు మీ ఓదార్పు అవుతాం. కానీ ఇది గుర్తించని చాలా మంది మగవారు అన్యాయంగా వదిలేసినప్పుడు ఒంటరవుతాం. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా, విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా, ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం, వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం, శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఇక్కడ పూజ పెట్టుకొని పక్కకెళ్ళి మీటింగ్లేంటి? వన్ డే హస్బెండ్ కదా, పాపం అవని ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవాలనుకుంటే మళ్ళీ కుదరదు కదా. మనసు విప్పి మాట్లాడుతోందా, కాకా పడుతోందా? కాకా పట్టిన మొగుడు పెళ్ళాల్ని విడదీయడానికి మీరిద్దరూ చాలు కదా. మమ్మల్ని ఇక్కడ ఇంటికి పిలిచింది అవమానించడానికేనా? నువ్వు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏం కాదు, కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకలాంటి బుద్ధులు లేవమ్మా. ఏమండి మీరు ఊరుకోండి. నన్ను కదిలిస్తే కందిరీగా పుట్టనవుతా. బావా, అనవసరమైన గొడవలొద్దు. అవని, వ్రతమైన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నువ్వు అమ్మవారిని ముక్కు పుడకను ఇచ్చేయాలి. మీరు మాట తప్పిన సందర్భాలున్నాయి కానీ నేను మాట తప్పిన సందర్భాలు లేవు. మీరు సంతోషంగా అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. అమ్మవారు నిన్ను ఇష్టపడి నీ దగ్గరకొచ్చింది నీ దగ్గరే ఉండని అవని అంటే, అమ్మవారు ఇంతకాలం ఏ ఇంట్లో కొలువై ఉందో ఆ ఇంట్లోనే ఉండాలి అని అంది. అమ్మవారిని ఇచ్చే విషయంలో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు మా దగ్గర లేవు.